హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వంకాయ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఈ వంకాయలు అయితే మీరు చూసారా, రౌండ్ కాయలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. తయారు చేసుకునే విధానం చూద్దాం. మనకి ఈ వంకాయకి చక్కగా మొటిమ ఉంటుంది కదండి, ఆ మొటిమలు అయితే కట్ చేయొద్దు, కాడలా ఉన్న తీసేయాలి. వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ అయితే వాటర్లో యాడ్ చేసుకుంటే వంకాయ కందిపోకుండా ఉంటుంది. ఈ వంకాయ ముక్కలు అయితే మనం ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే చక్కగా బాగా ఉడికిపోతాయి 2 నిమిషాల్లోని. చిన్న చిన్న ముక్కలు అడ్డంగా అయితే తొందరగా ఉడకవండి, ముక్కల్లా ఉండిపోతాయి. ఈ వెల్లైలా పొడవుగా సల్స కోస్తే ముక్కలు అసలు ఉండకుండా ఉడికిపోతాయి. అక్కడక్కడ ముక్కుండే చక్క వెనకాల మనకు మొటిమ ఉంచేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయకి ఉన్న వెనకమాల ఉన్నది. వంకాయ ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నవి కట్ చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా చిన్న ఉల్లిపాయలు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. నాకు ఏ చికెన్ మటన్ కూడా పెట్టినా తిన్ను, అంత ఇష్టం వంకాయ కూర. చాలా బాగుంటుంది కదా, ఎవరికైనా ఇష్టం ఉంటుంది వంకాయ కూర అయితే. కూరగాయలు అన్నిటికీ రాజు వంకాయ అంటారు కదా, దీని టేస్ట్ కూడా అలానే ఉంటుంది. అందులో మనకి పొడవుగుండే వంకాయల కంటే ఈ వంకాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కడాయి పెట్టి ఆయిల్ పెట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వంకాయలు అయితే యాడ్ చేద్దాం. వంకాయలు వేసాక కొంచెం సాల్ట్ వేస్తే కందిపోకుండా ఉంటాయండి. చూసారా, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. వంకాయలు యాడ్ చేసి కొంచెం అటు ఇటు కలిపేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేద్దామండి. కలుపుతూ చక్కగా సాల్ట్ యాడ్ చేస్తే వంకాయలు అయితే కందిపోకుండా ఉంటాయండి. ముందు కూడా నేను వాటర్లో ఎక్కువ ఉప్పు వేసాను కదా, ఇప్పుడు కూడా ఉప్పు వేసాను. చూసారా, వాటర్లో అది అప్పుడే పోతుంది, వంకాయ అస్సలు కందిపోదు. మళ్ళీ ఇప్పుడు కూడా వేసాను సాల్ట్ వేసి అటు ఇటు కలిపి మూత పెడితే మగ్గిపోతుందండి, దగ్గరికి అయిపోతాయి చక్క ముక్కలు అయితే బాగానా. వాటర్ వేయకముందే మనకు ఉడికిపోతాయి పొడవుగా వస్తే. మన టమాటా ముక్కలు అయితే పెద్దవి 2 కాయలు తీసుకున్నాను. ఆ 2 కాయలు అయితే పెద్దవి 3 కాయలన్నా తీసుకోండి, బాగుంటుందండి. 2-3 కాయలు తీసుకుంటే చక్కగాన ఏంటంటే 2-3 కాయలు తీసుకునేటడికి బాగా ఒగరు లేకుండా, టమాటాలు కొంచెం ఎక్కువ వేస్తే ఒగరు లేకుండా బాగుంటుందండి. చూసారా, చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టడం వల్ల బాగా దగ్గరికి అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే మనం కారం యాడ్ చేద్దాం. కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి యాడ్ చేశానండి, అంతే. గరం మసాలా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. నేను ధనియాల పొడి చిటికెడు వేసాను, అంతేనండి. మసాలాలు వద్దు వంకాయ కర్రీలోకి అయితే, కర్రీ కదా మనం వండుకుంటున్నాం. ఈ సమ్మర్లో ఎప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశానండి. సమ్మర్లో కాయగూరలు అయితే మనకి మంచిగా కాయగూరలు తింటే మంచిదండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఎప్పుడు ఫ్రైలే తింటే హెల్త్ పాడైపోతుంది. మనకి ఇలా వాటర్ వేసి కర్రీలు కూడా తినాలండి. ఈ సమ్మర్లో అయితే జ్యూసులు, కర్రీస్ ఎక్కువ, రసము, సాంబారు ఇలాంటివే తింటాం కదండి. వింటర్ టైంలో, రెయిన్ టైంలో తిన్నట్టు సమ్మర్లో తింటే బాడీ చూసారా, మనకి ఇలా నొక్కుతే మెదుపుకుంటూ ఉంటుందండి. పప్పు మెదిపేది అదన్నా పర్లేదు, గరిటతో అన్న ఇలా ముక్కలు మనం మదిపేసామంటే కూర అయితే తయారైపోయింది. చూసారా, చాలా టేస్టీ యమ్మీ కూర. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.